అమెరికాలో మరోసారి కాల్పుల మోత కలకలం సృష్టించింది. ఫ్లోరిడాలో దుండగుడు దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఓర్లాండోలోని ఓ పారిశ్రామిక వాడలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకే కంపెనీకి చెందిన 6 కార్మికులు చనిపోయినట్లు అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ధృవీకరించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని బలగాలు మట్టుబెట్టాయని ఓర్లాండోలోని ఆరెంజ్ కౌంటీ షరీఫ్ తెలిపారు. అమెరికాలో ఓ కాల్పుల ఘటన మర్చిపోకముందే జరిగిన ఈ కాల్పులు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాను పనిచేస్తున్న సంస్థలో ఏప్రిల్ నెలలో ఉద్యోగం కోల్పోయిన ఓ వ్యక్తి తాజాగా అదే కంపెనీ సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డాడు. దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 6 చనిపోయారు. మరికొంతమంది ఆసుపత్రి పాలయ్యారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓర్లాండో టౌన్లో ఉన్న ఆరెంజ్ కౌంటీ దగ్గర ఈ ఘటన జరిగింది. ఇది కేవలం పనిచేసే చోట ఉన్న హింస కారణంగానే జరిగిన దాడి తప్ప ఈ సంఘటనకు ఉగ్రవాదానికి ఎలాంటి సంబంధం ఉన్నట్లుగా కనిపించడం లేదని జెర్రీ డెమింగ్స్ ఒక ప్రకటనలో తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తికి 45 ఏళ్లుంటాయని, ఓ చేతిలో తుపాకీ, మరో చేతిలో కత్తి ఉన్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెప్పారన్నారు. దాడి అనంతరం నిందితుడిని భద్రతా దళాలు కాల్చివేశాయి. కాల్పుల ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే గతేడాది ఇదే ఓర్లాండోలోని పల్స్ నైట్ క్లబ్లో కాల్పులు జరిగి 49 మంది చనిపోయారు. ఏడాది తిరక్కముందే అదే తరహా ఘటన జరగడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు స్థానికులు. ప్రత్యేక హోదా కోసం గళం విప్పుతున్న నేతలు ప్రత్యేక హోదాతో ఏమొస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ మధ్య వ్యత్యాసం ఏంటో చెప్పాలని కోరారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. మన తలసరి ఆదాయం తక్కువ ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ కారణమని ఆరోపించారు. పైగా ఏపీలో సభ నిర్వహించిన కాంగ్రెస్ తమ తప్పిదానికి పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదని మండిపడ్డారు. పోలవరాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు చంద్రబాబు. అధికారం కోసం ఒక విభజన చేసి హేతుబద్ధత లేని విభజన చేశారు. ఇప్పుడు తెలంగాణ కూడా దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా వచ్చారు. మనం మాత్రం 36,000 రూపాయలు తక్కువగా ఉన్నాం. ఇది తక్కువగా ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. మనకు రాజధాని లేదు, ఇండస్ట్రీస్ లేవు, విద్యా సంస్థలు లేవు, ఆదాయం లేదు. అలాంటి సమయంలో మనం పరిపాలన ప్రారంభించాం. ఈరోజు మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ నిన్న కూడా మాట్లాడారు. ఏదో ప్రత్యేక హోదా వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని. నేను అడుగుతున్నా, ప్రత్యేక హోదాలు ఏముంది? ఈరోజు ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీలో ఏముంది? దానికి దీనికి వ్యత్యాసం ఎక్కడుందో చెప్పమంటున్నాను. అదనంగా ప్రత్యేక హోదా ద్వారా ఏముందో చెప్పమంటున్నాను. మభ్యపెట్టి 2018 నాటికి పోలవరం ద్వారా నీరు విడుదల చేస్తామని నవనిర్మాణ దీక్ష సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం కోసం ఉచితంగా ఇసుక ఇస్తున్నామని చెప్పారు. అకాల విపత్తుల నుంచి కాపాడుకునే క్రమంలో భాగంగా పిడుగుల సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇస్రో సహాయంతో యాప్ రూపొందించామని వెల్లడించారు. ఇలా పలు రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతుంటే విపక్షాలు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
నవనిర్మాణ దీక్షలో భాగంగా ఆయన ప్రసంగించారు. దేశంలోనే తాను సీనియర్ నాయకుడినని, ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధికి నిధులు కావాలని, అందుకే కేంద్రాన్ని గౌరవిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై కొందరు పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. విశాఖలో భూ కుంభకోణాలు వణుకు పుట్టిస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో సామాన్యుల ఆస్తులకే కాదు, ప్రజాప్రతినిధుల ఆస్తులకు రక్షణ కరువైంది. కాసులకు కక్కుర్తి పడే కొందరు రెవెన్యూ అధికారుల అండతో కబ్జాదారులు కోట్ల విలువైన భూములను కబ్జా పెట్టేస్తున్నారు. రికార్డులను ట్యాంపరింగ్ చేసి విలువైన ఆస్తులను కాజేస్తున్నారు. పేదల భూములపై గద్దల్లా వాలే పెద్దలు ఇప్పుడు ఏకంగా రూటు మార్చేశారు. ప్రజాప్రతినిధుల ఆస్తులపై కన్నేశారు. అధికారుల అండతో రికార్డులను తారుమారు చేసి విలువైన భూములు ఎక్కడుంటే అక్కడ పాగా వేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా బాధితుల లిస్టులో చేరిపోయాడు. తన తండ్రి పెన్మెత్స సత్యనారాయణ రాజు నుంచి వారసత్వంగా వచ్చిన భూమి కబ్జాకు గురైంది. ఆనందపురం మండలం గంభీరం విలేజ్ లో ఉన్న 38 సెంట్ల భూమి కబ్జాకు గురవడంతో విష్ణుకుమార్ రాజు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, సిపి యోగానంద్లకు ఫిర్యాదు చేశారు. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం ఇప్పుడు కబ్జాకోర్లకు అడ్డాగా మారింది. ఏకంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆస్తిపైనే కన్నేశారు అక్రమార్కులు. తన ఆస్తి మరొకరి పేరుపై రికార్డ్ అయి ఉండడంతో ఎమ్మెల్యే అవాక్కయ్యారు. అసలేం జరిగిందో తీస్తే అసలు విషయం బయటపడింది. ఆనందపురం తహసీల్దార్ కార్యాలయం అడ్డాగా రికార్డును తారుమారు చేశారని తెలుసుకొని ఆయన ఆశ్చర్యపోయారు. ట్యాంపరింగ్ అయిన రికార్డు ఎమ్మెల్యేది కావడంతో అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. వైజాగ్ లో ప్రజాప్రతినిధుల ఆస్తులకే దిక్కు లేకుండా పోతుంటే తమ గతేంటని ప్రశ్నిస్తున్నారు సామాన్యులు. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన మీకోసం కార్యక్రమంలో విస్మయానికి గురి చేసే సంఘటన జరిగింది. అధికారుల తీరుపై అసహనంతో తనకు తానే చెప్పుతో కొట్టుకున్నాడు ఓ కార్పొరేటర్. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ మూర్తి మీకోసం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన 29వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. డివిజన్లో సమస్యలు పరిష్కరించాలని కోరినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో సహనం కోల్పోయిన కార్పొరేటర్ ఉమామహేశ్వరరావు కమిషనర్ మూర్తి ఎదుట తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు. ఈ ఘటనతో మిగిలిన కార్పొరేటర్లు అవాక్కయ్యారు. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఓ టీడీపీ కార్పొరేటర్ వీరంగం వేశాడు. తన డివిజన్లోని సమస్యలను అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోయాడు. తన డివిజన్ ప్రజల సమస్యలు తీర్చాలని భీష్మించాడు. అయినా ఫలితం లేకపోవడంతో ఒక దశలో తీవ్ర అసహనానికి గురైన కార్పొరేటర్ అధికారుల తీరుపై ఊగిపోయాడు. తన చెప్పుతో తానే కొట్టుకొని అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఏపీలో 12 చోట్ల ఉన్న అగ్రిగోల్డ్ స్థిరాస్తులను వేలం వేస్తామని సిఐడి డీజీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా అమ్మకానికి బిడ్ల ద్వారా ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. వేలం వేయనున్న ఆస్తులను ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు సందర్శించవచ్చని వివరించారు. ప్రాథమిక దర్యాప్తు చెల్లించేందుకు గడువు ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4:30 వరకు ఉందని చెప్పారు.
ప్రాథమిక ధరావత్తుగా ప్రతి ఆస్తికి 2 లక్షల రూపాయలు చెల్లించాలని, అన్ని ఆస్తులకు బిడ్ల కనీస ప్రారంభ ధర 10 లక్షల రూపాయలుగా నిర్ణయించామని చెప్పారు ఆయన. అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలుకు ఆన్లైన్లోనే బిడ్లు దాఖలు చేయాలని సిఐడి డీజీ సూచించారు. ఈ సందర్భంగా వేలానికి నిర్ణయించిన అగ్రిగోల్డ్ స్థిరాస్తులను ఆయన వెల్లడించారు. కృష్ణా జిల్లా రామన్నగూడెం 31.49 ఎకరాల వ్యవసాయ భూమి, ఒంగోలులోని 377.33 చదరపు గజాల ఆర్సీసీ భవనం, ప్రకాశం జిల్లా వీరరామాపురంలో 36.85 ఎకరాల వ్యవసాయ భూమి, విజయవాడ గుణదల్లోని 4 నివేశన స్థలాలు, కర్నూలు జిల్లా కలుగొట్లలో 24.23 ఎకరాల వ్యవసాయ భూమి, నెల్లూరు జిల్లా పొదలకూరులో 21.02 ఎకరాల నివేశన వెంచర్, విజయవాడలో 284.60 చదరపు గజాల వ్యాపార స్థలానికి వేలం నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం రాత్రంతా అంధకారంలో గడిపింది. ఎండ్రపల్లిలోని విద్యుత్ సబ్స్టేషన్లో చెలరేగిన మంటలే ఇందుకు కారణం. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ మంటలు చెలరేగాయని అధికారులు అంటున్నారు. దీంతో ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా దగ్ధమైంది. పుల్లల చెరువు మండలంలోని 5 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ప్రమాదం కారణంగా దాదాపు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఈ ఘటనపై విద్యుత్ శాఖ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కరెంట్ సప్లై నిలిచిపోయిన గ్రామాలకు వెంటనే విద్యుత్ సరఫరాను అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎండ్రపల్లి సబ్స్టేషన్ పుల్లల చెరువు మండలంలో ట్రాన్స్ఫార్మర్ మంటలు చెలరేగినాయని తెలియజేశారు. ఒంగోలు వారి నుంచి స్పెషల్ టీం తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ అయితే చేపిస్తాము. సుమారు ఇప్పుడు ఒక 5-6 లక్షల వరకు నష్టం జరిగి ఉంటుందని ఊహిస్తున్నాం. దాదాపు ఒక 4-5 గ్రామాలు. తెలుగు రాష్ట్రాలకు బురిడిగాళ్ల తెగులు పెరుగుతోంది. భక్తుల భక్తిని అదనుగా చేసుకుని గారడీలను రక్తి కట్టిస్తున్నారు దొంగ బాబాలు, కంత్రి సాములు. ఒక్కొక్కడితే ఒక్కో స్టైల్. తాజాగా కలల బాబా ఎంట్రీ ఇచ్చాడు. జనగామలో జనాలకు ఖాకీలకు ఝలకిచ్చాడు. బంగారం లాంటి రోడ్డును భ్రష్టు పట్టించాడు. కలకన్నదొకటి, జరిగింది మరొకటి. బోల్తా పడిన బురిడి బాబా భాగవతం నడి రోడ్డుపైన రట్టయింది. జనగామ హైదరాబాద్ ప్రధాన రహదారిలోని పెంబర్తి గ్రామంలో రాజుబడలే రభసకన్నట్లుగా మణి అనే వ్యక్తి రోడ్డెక్కాడు. అతని వెంట జాతర్లా జనం క్యూ కట్టారు. ముందు బక్కసాల్తి, వెనక భారీ జనం. గురుడో చోట ఆగాడు. నల్లతాచులా మెరుస్తున్న రోడ్డు మీద మోకాళ్లపై సాగిలపడ్డాడు. రోడ్డును ముద్దెట్టేసుకున్నాడు. రెడీ 1 2 3 కొన్ని నిమిషాలు యాక్షన్ ఎరగదీశాడు. ఈ గిలగిల్లాడ్డం చూసి అతనికి ఫిట్స్ వచ్చాయనుకుంటే తప్పులో కాలేసినట్టే. జనాలను ఏమార్చే ఫీట్ ఇది. ప్లేటి కింద ఆయస్కాంతం పెడితే పైన పినీస్ ఎట్టా గిర్రున్న తిరుగుద్దో అలా గించుకున్న మణి దేవుళ్లా కథ నడిపాడు. కలలో దేవుడు కనిపించెను అనే కహానీలు బాగా వంట పట్టించుకున్నాడో, బురిడిగాళ్ల లీలలు చూసి ఇంప్రెస్ అయ్యాడో కానీ నాకో కలొచ్చిందని కలవరం రేపాడు. కలలో తనకు శివుడు కనిపించాడని జనం చెవి కొరికాడు. నా వెంట రండి, దేవుణ్ణి చూపిస్తానంటూ రోడ్డెక్కాడు. ఇక్కడ తవ్వి చూడండి, శివలింగం సాక్షాత్కరిస్తుందని కలగరించారు. అటు రోడ్డు, ఇటు రోడ్డు, పైగా హైవే రూటు. స్పాట్ అదిరింది. ఇక్కడ గుడి కడితే రాబడికి ఢోకా లేదనుకున్నాడో ఏమో కానీ కళ నెపంతో కహానీ వినిపించాడు. ఇంకేం, బాహుబలిలా శివలింగాన్ని పెకిలించాలనే ఉబలాటంతో కొందరు రంగంలోకి దిగారు. పేలవర జేసీబీ,
తీయరా రోడ్డు అంటూ బడా బాబులు హుకుం జారీ చేశారు. అంతే క్షణాల్లో ఓ జేసీబీ సర్కార్ రోడ్డునెక్కేసింది. లింగోద్భవ ఘటాన్ని కళ్లారా చూడాలని జనం క్యూ కట్టారు. తవ్వి తవ్వి చెమటలు పట్టాయి. ఆయాసం మిగిలిందే కానీ 12 ఫీట్ల లోతు తవ్వినా శివలింగం ఆనవాళ్లు కనిపించలేదు. కలలో దేవుడు కనిపించాడని అతను చెప్పడమేంటి, ఆ మాటలు నమ్మి మనం తవ్వడమేంటని కొందరికి జ్ఞానోదయమైంది. అంతా తూచంటూ పెదవిర్చారు. ఇదిగో తోక అంటే అదుగో పులి అండం పరిపాటే కదా. భక్తో భయమో, ఆసక్తో ఆసో జనం ఇలా క్యూ కట్టారు. రోడ్డుపై గుంత కనిపిస్తే చర్యలు తప్పవని ఓవైపు సర్కార్ హెచ్చరిస్తుంటే, మరోవైపు ఇలా మూఢనమ్మకాలతో బంగారం లాంటి రోడ్డును అడ్డదిడ్డంగా తవ్వడం ఏంటని కొందరు కన్నెర చేశారు. శివలింగం దొరికితే కలలు కన్న వ్యక్తి బేహారీ బాబాగా చలామణి అయ్యేవాడు. గుడి వెలిస్తే అయ్యవారికి రాబడొచ్చేది. కానీ కలల పిట్ట బోల్తా పడింది. ఈ తతంగమంతా చూసి జనం నవ్వుకున్నారు. అయితే మణి మాత్రం ఇంకా తవ్వితే శివలింగం బయటపడుతుందంటున్నాడు. ప్రభుత్వ భూమి కావడంతో తవ్వకాలు ఎవ్వరూ అడ్డుకోలేదు. అయితే ఆ నోటా ఈ నోటా విషయం పోలీసులకు తెలిసింది. పోలీసులొచ్చి తవ్వకాలు నిలిపివేశారు. మణితో పాటు సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్థం చేసుకోవాలి. ఓకే సార్. హైదరాబాద్ లో అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో కాల్వలు, నాలాలు పొంగి పొర్లాయి. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో వాతావరణం చల్లబడింది. అయితే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో 24 గంటల ముందుగానే తడిసి ముద్దయ్యాయి. జార్ఖండ్ నుంచి ఉత్తర కోస్తా వరకు అల్పపీడన ద్రోణి నెలకొనుందని, దీంతో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు వర్షాలు లేని చోట మాత్రం ఎండల ప్రభావం అధికంగా ఉంటుందని వారంటున్నారు. కోయంబత్తూరు జిల్లాలో ఏనుగు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. పగలు రాత్రి అనే తేడా లేకుండా అడవుల్లోంచి జనావాసాల్లోకి దర్జాగా వస్తోంది. మనుషులపై దాడి చేసి ప్రాణాలు తీస్తోంది. ఈ మధ్యే ఓ ఏనుగు బీభత్సంతో 5గురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కోయంబత్తూరులోని కోవైపూడూరులో గ్రామంలో ఓ ఏనుగు హల్చల్ చేసింది. కోవైపూడూరులోని ఇళ్లపై పడిన ఏనుగు ఎదురైన చెట్టునల్లా విరగొట్టి గోడలు, ఇళ్లు ధ్వంసం చేసింది. ఓ ఇంటి ముందు పార్క్ చేసిన కారును తొండం, దంతాలతో ముందుకు తోసేసింది. ఏనుగు హల్చల్ చేసిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న ఏనుగు కోసం అటవీ శాఖ అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతం నుంచి గ్రామాలకు వస్తున్న ఏనుగు పంటలను నాశనం చేస్తోంది. అరటి, మామిడి తోటలను ధ్వంసం చేస్తోంది. ఏనుగు చర్యలతో తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు.
சத்தம் போடுவாங்க சார். கொஞ்சம் கையெல்லாம் போடுங்க. கேமரா இப்போ ஆன் பண்ணிருக்கீங்க. வீடியோ ஆன் பண்ணிருக்கீங்க. எவ்வளோ ஸ்பீடு பாருங்க. யானை எடுத்த வீர சூட்டு தான் தாக்க செகண்ட் டைம் ఫిలిప్పీన్స్ లోని మనీలా సిటీలో జరిగిన దాడి ఉగ్రదాడి కాదని తేల్చారు స్థానిక పోలీసులు. దొంగతనం చేసే ప్రయత్నంలో జరిగిన మారణ హోమంగా పోలీసులు అభివర్ణించారు. మనీలాలో కొన్ని రోజులుగా ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య వార్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో క్యాసినో ఘటనను కూడా ఉగ్రదాడిగా భావించారు అధికారులు. అయితే ఆ దాడిలో ఉగ్రవాద కోణం లేదని పోలీసులు స్పష్టం చేశారు. దొంగతనం చేసే ప్రయత్నంలోనే ఇదంతా జరిగిందని క్లారిటీ ఇచ్చారు. ఈ ఘాతకానికి పాల్పడింది స్థానికుడే అని క్లారిటీ ఇచ్చారు పోలీసులు. అతన్ని జెస్సీ కార్లోస్ గా నిర్ధారించారు. గతంలో నిందితుడు ఫిలిప్పీన్స్ ఆర్థిక శాఖలో అధికారిగా పనిచేశాడు. మంచి ఉద్యోగం, ఆకర్షణీయ జీతం. కానీ జూదం అతని జీవితాన్నే మార్చేసింది. గ్యాంబ్లింగ్ కు అలవాటైన జెస్సీ కార్లోస్ అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చేందుకు ఆర్థిక శాఖలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు. డ్యూటీని కూడా నిర్లక్ష్యం చేశాడు. ఆ క్రమంలోనే అతని ఉద్యోగం ఊడిపోయింది. అయినా జూదాన్ని వదల్లేదు. దీంతో ఉన్న ఆస్తులన్నీ పోయాయి. చివరకు కట్టుకున్న భార్య సైతం వెళ్లిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు క్యాసినోలకు రాకుండా అతనిపై నిషేధం ఉంది. అందుకే గజ దొంగగా, ఆపై ఉన్మాదిగా మారాడు. రిసార్ట్స్ వరల్డ్ మనీలాపై అటాక్ చేసి గ్యాంబ్లింగ్ చిప్స్ ను కాజేయాలని భావించాడు. ఆ ప్రయత్నంలోనే మారణ హోమం సృష్టించి 37 మంది చనిపోవడానికి కారణమయ్యాడు. విశాఖ సాగర తీరంలో శ్రీమతులు సందడి చేశారు. మిసెస్ వైజాగ్ 2017 గ్రాండ్ సినారే పోటీల్లో శ్రీమతులు క్యాట్ వాక్ తో కోయిలలికించారు. మొత్తం 176 మంది పోటీల్లో పాల్గొనగా 21 మంది శ్రీమతులు ఫైనల్ కు చేరుకున్నారు. మిసెస్ వైజాగ్ 2017 గా మౌనిక గెలుపొందగా ఫస్ట్ రన్నర్ అప్ గా శిరీష, సెకండ్ రన్నర్ అప్ గా కళ్యాణి నిలిచారు. నటీమణులు అలేఖ్య, అంజలి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. సినీ నటి నికీషా ఈ పోటీల్లో సందడి చేశారు. ఇవి 24 గంటల వార్తలు. తర్వాత ఏది రియల్ ఏది వైరల్ చూస్తూనే ఉండండి టీవీ9.